హాయ్ వివర్స్, వెల్కమ్ టు విలేజ్ రుచులు. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మరి యొక్క కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చామండి. రెసిపీ పేరు టమాటా పల్లి రోటి పచ్చడండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1.5 చిట్టి పల్లీలండి, 100 గ్రాముల పచ్చిమిరపకాయలు, కల్లుప్పు, ఒక 8 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 750 గ్రాముల టమాటా. స్టవ్ని సిమ్లో ఉంచుకొని పల్లీల్ని ఇలా దూరగా వేయించుకోవాలి. కడిగి ఉంచుకున్న ఉల్లిపాయల్ని టమాటాలని ఇలా సన్నగా తరుక్కోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని కడిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయలని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తరువాత ప్లేట్ మూసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. వేగిన పచ్చిమిరపకాయల్ని ఇలా ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. తరువాత బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా తరిగి ఉంచుకున్న టమాటాలని వేసుకొని ఉడికించుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా తరిగి ఉంచుకున్న మొత్తం ఉల్లిపాయల్ని వేసుకొని మూత మూసి వేయించుకోవాలండి. ఇలా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ముందుగా వేయించుకున్న పల్లీలని పొట్టు తీసుకొని ఇలా రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలండి. మెత్తగా దంచుకున్న పల్లీల పొడిని పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న పచ్చిమిరపకాయలని రోట్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు వేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలండి. దంచుకున్న కారంలో కొంచెం పక్కన పెట్టుకోవాలండి. తరువాత ముందుగా ఉడికించుకున్న టమాటాలని మొత్తం రోట్లో వేసుకొని ఇలా మెత్తగా నూరుకోవాలి. తరువాత ముందుగా పక్కన పెట్టుకున్న పల్లీ పొడిని వేసుకొని మళ్ళీ మెత్తగా నూరుకోవాలి. ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలండి. ఈ పచ్చడి మనకు 2 రోజులు నిలువ ఉంటుందండి. ఉడికించుకున్న ఉల్లిపాయల్ని నూనె లేకుండా ఇలా ఉల్లిపాయల్ని మొత్తం పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచికరమైన టమాటా పల్లి రోటి పచ్చడి తయారైందండి. ఈ పచ్చడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా రుచికరంగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.